కడప జిల్లా గండికోటలో ఇంటర్ చదువుతున్న బాలిక మృతి కేసు కలకలం రేపుతోంది. బాలిక మృతిపై పోలీసులు విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. బాలికను ఎవరు చంపారన్న విషయంపై పోలీసులు 3 కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రియుడు లోకేష్ చంపాడా? ప్రియుడు వదిలి వెళ్లిన తర్వాత ఏం జరిగింది? అసలు సీన్లోకి ఎవరెవరు ఎంట్రీ ఇచ్చారు? బాలిక పోస్ట్మార్టం రిపోర్ట్ ఏం చెప్తోంది అనే విషయాలు పోలీసులు తెలుసుకుంటున్నారు. ఇక ఇదిలా ఉండగా బాలిక వైష్ణవి అంత్యక్రియలు స్వగ్రామం హనుమనగుత్తిలో ముగిశాయి. కడప జిల్లా గండికోటలో ఇంటర్ చదువుతున్న బాలిక మృతి కేసు కలకలం రేపుతోంది. బాలిక మృతిపై పోలీసులు విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. బాలిక మృతిపై పోలీసుల విచారణ స్పీడప్ అయింది. బాలికను అసలు ఎవరు చంపారన్న విషయంపై పోలీసులు 3 కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రియుడు లోకేష్ చంపాడా, లేక ప్రియుడు వదిలి వెళ్లిన తర్వాత అసలు ఏం జరిగింది? సీన్లోకి ఇంకెవరైనా ఎంట్రీ ఇచ్చారా? బాలిక పోస్ట్మార్టం రిపోర్ట్ అసలు ఏం చెప్తోంది అనే విషయాలపై పోలీసులు కూపిలాగుతున్నారు. ఇదిలా ఉంటే బాలిక వైష్ణవి అంత్యక్రియలు స్వగ్రామం హనుమనగుత్తిలో ముగిశాయి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, రెహానా, ఏదైతే గండికోటలో ఇంటర్ విద్యార్థిని వైష్ణవి శవం నిన్న లభ్యమై అలాగే గండికోటలో ఏదైతే పర్యాటక కేంద్రంగా ఉన్నటువంటి గండికోటలో ఇటువంటి ఘటన చోటు చేసుకోవడంతో అందరూ పర్యాటకులందరూ కూడా ఆందోళన చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో వైష్ణవి హత్య ఎందుకు జరిగింది, ఎవరు చేశారు, ఎలా చేశారు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రాయలసీమ ఏదైతే కడప కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ కూడా రంగంలోకి దిగారు. ఆయన నిన్నటి నుంచి కూడా కడప ఎస్పీ అలాగే కోయ ప్రవీణ్ కూడా డిఐజీ ఇద్దరు కూడా అక్కడే గండికోటలో మకాం వేశారు. ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ ను కూడా పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. అసలు ఎవరు చేశారన్న దానిపై కూడా, ఎందుకు చేశారన్న దానిపై కూడా పూర్తిగా విచారణ, కేసు దర్యాప్తు అయితే ముందుకు సాగుతుందని చెప్పుకోవచ్చు. విచారణ అందరిని కూడా విచారిస్తున్నారు. అలాగే సీసీటీవీ ఫుటేజ్ కూడా మొత్తంగా పరిశీలిస్తున్నారు. అయితే ఒక మరో వాదన అయితే ప్రచారం జరుగుతోంది. అయితే ఇది పరువు పోలీసులు కూడా అఫీషియల్ గా చెప్పకపోయినా అన్అఫీషియల్ గా పోలీసులు కూడా ఏదైతే ధృవీకరించారు, ఇది పరువు హత్యగానే భావిస్తున్నామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. పోలీసులు ఆఫ్ ది రికార్డ్ లో ఏదైతే తన పరువుకు భంగం కలిగించేలాగా కుటుంబం సంబంధించినటువంటి గతంలో లోకేష్ తో వైష్ణవి చిన్న గొడవ జరిగింది. ఆ తర్వాత వైష్ణవి కుటుంబం మొత్తం కూడా ప్రొద్దుటూరుకు మకాం మార్చింది. అక్కడ ఇల్లు తీసుకుని అక్కడ బాడగలో ఉంటున్నారు. అయితే అయినా కూడా వైష్ణవి లోకేష్ ల తీరు మారలేదు, వారిద్దరూ కలిసి తిరుగుతున్నారని చెప్పి తెలుసుకున్నటువంటి కుటుంబ సభ్యులు అయితే మొన్న గండికోటకు వెళ్లారు ఇద్దరు కలిసి. ఆ తర్వాత వైష్ణవి వాళ్ళ అన్న కజిన్ బ్రదర్ అలాగే తన ఫ్రెండ్ ను తీసుకెళ్లి వైష్ణవిని చంపేశాడు, ఇది పరువు హత్యగానే భావిస్తున్నామని చెప్పి కూడా పోలీసులు ఆఫ్ ది రికార్డ్ గా చెప్పడం జరిగింది. మరి అసలు ఈ హత్యలో ఎవరెవరు ఉన్నారు, పాత్ర ఎవరు ఉంది, అలాగే లోకేష్ ఏదైతే వైష్ణవిని అత్యాచారం చేసి చంపారన్నది నిన్నటి వరకు కూడా ప్రచారం జరిగింది. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత వైష్ణవిపై ఎటువంటి అత్యాచారం జరగలేదని చెప్పి కూడా ఒక కన్క్లూజన్ కి అయితే దీనికైతే వచ్చారు పోలీసులు. సో ప్రియుడు లోకేష్ అయితే చంపలేదు అని ఒక నిర్ధారించుకున్నటువంటి నేపథ్యంలోనే వైష్ణవి కజిన్ బ్రదర్ ను వాళ్ళ పెదనాన్న కొడుకుని పోలీసులు నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకుని విచారణ స్టార్ట్ చేయడం కూడా జరిగింది. ఇప్పటికీ ఈ రోజు మాత్రం వైష్ణవి అంత్యక్రియలు మాత్రం తన స్వగ్రామం హనుమగుత్తి ఎర్రగుంట్ల మండలంలోని హనుమగుత్తిలో అయితే అంత్యక్రియలు పూర్తి చేశారు. అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. వైష్ణవి తల్లిదండ్రులు మాత్రం తన కూతుర్ని చంపిన వారిని కఠినంగా శిక్షించండి, వారిని గుర్తించండి అని చెప్పి కూడా ఇప్పటికీ రోధిస్తూనే ఉన్నారు. అయితే మరోవైపు వైష్ణవి వాళ్ళ కజిన్ బ్రదర్ ను కూడా అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో వాళ్ళ కజిన్ బ్రదరే వైష్ణవిని పరువు పోయింది, కుటుంబ పరువు పోయింది, ఇట్లా చేసిందని చెప్పి కూడా వారు భావించిన నేపథ్యంలో అతను చంపేసి ఉంటాడని చెప్పి కూడా పోలీసులు అతన్ని తీసుకోవడం జరిగింది. అయితే అన్ని కోణాల్లో ఏదైతే వైష్ణవికి సంబంధించినటువంటి
ఫోన్ కాల్ డేటా కావచ్చు, అలాగే లోకేష్ కు ఫోన్ కాల్ డేటా కావచ్చు, అలాగే వైష్ణవి వాళ్ళ కజిన్ బ్రదర్ కు సంబంధించినటువంటి ఫోన్ కాల్ డేటా అన్ని కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. అలాగే సీసీ ఫుటేజ్లు కూడా చేస్తున్నారు. అయితే సీసీ ఫుటేజ్ ఓన్లీ వైష్ణవి అలాగే లోకేష్ వాళ్ళు మాత్రమే గండికోటకు ఎంటర్ అవుతున్న సమయంలో మాత్రమే ఆ సీసీ ఫుటేజ్ మాత్రం ఒకటి బయటకు వచ్చింది. వాళ్ళు గండికోటకు ఎంటర్ అయిన తర్వాత వైష్ణవి అన్న కూడా వాళ్ళతో వెనుక వచ్చాడని చెప్పి కూడా మరో సీసీ ఫుటేజ్ ఉంది. కానీ అది మాత్రం బయటికి రాలేదని చెప్పి కూడా తెలుస్తోంది. మరి చూడాలి అసలు వైష్ణవి హత్యకు గల కారణాలు ఏంటి, నిజంగా ఇది పరువు హత్యనా, లేకపోతే ప్రియుడే చంపాడా, లేకపోతే ప్రియుడు చంపకపోతే ఆ ప్రియుడితో కలిసి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరైనా అటాక్ చేశారా అక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళు అన్నది కూడా పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో కూడా పోలీసులు కేసు విచారణ దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొత్తానికి ఈ రోజు లేదా రేపు ఈ మీడియా ముందు ఎవరైతే వైష్ణవిని హత్య చేశారో హత్యకు గల కారణాలు అన్ని కూడా పూర్తి వివరాలు కూడా పోలీసులు మీడియా ముందు ఉంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి వైష్ణవి హత్య మాత్రం గండికోటలో కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ప్రతి వీకెండ్ కూడా కర్ణాటక నుంచి అటు బెంగళూరు ఏదైతే చెన్నై ఇక్కడ హైదరాబాద్ నుంచి కూడా పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తారు. అయితే ఈసారి ఈ హత్య జరగడంతో అందరూ కూడా కొంచెం పర్యాటకులు ఆలోచించే అవకాశం ఉంది. ఎందుకంటే గండికోటలో ఎటువంటి సేఫ్టీ లేదు, అక్కడికి వెళ్తే భద్రత లేదు అన్న ఒక అంశం అయితే పర్యాటకుల్లోకి వెళ్ళిందని చెప్పుకోవచ్చు. మరి దీనిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, అలాగే ఇటువంటి ఘటనలు పునరావృతం అవ్వకుండా చర్యలు తీసుకోవాలి పోలీస్ శాఖ అని కూడా స్థానిక ప్రజలు అయితే కోరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. రెహానా, బాలిక తల్లి ఏమైనా మాట్లాడిందా? బాలిక తల్లి బాలిక తండ్రి కూడా మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నారు. తన కూతురు చావుకు ఆ లోకేష్ అయితే ప్రియుడు లోకేష్ ఉన్నాడు, ఆ లోకేష్ అని చెప్పి మొదటి నుంచి చెప్తున్నారు. అయితే ఇదంతా కూడా తల్లికి తండ్రికి అలాగే వాళ్ళ బంధువులు అందరికీ కూడా తెలిసింది. ఇది పరువు, వాళ్ళే చంపేశారు, వాళ్ళ బంధువులు తమ్ముళ్ళు ఎవరైతే వైష్ణవి అన్న ఎవరైతే ఉన్నారో అన్న అలాగే కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి చంపారు అన్నదైతే ఆఫ్ ది రికార్డ్ గా తెలుస్తోంది. మరి దీని మీద ఇంకా ఎవరు ధృవీకరించలేదు, ఎందుకంటే పోలీసులు కూడా పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నారు. ఇప్పటికే వైష్ణవి వాళ్ళ అన్నను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి కాదు ఇది కుటుంబం మీదకి వస్తుంది, కేసు అవుతుంది. కాబట్టి మొదటి నుంచి కూడా బాలిక తల్లి తండ్రి కూడా మొదటి నుంచి లోకేష్ మీదనే అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మరి ఈ వైష్ణవి హత్య కేసులో తల్లి తండ్రి పాత్ర ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. రెహనా. ఓకే రామచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.